దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంఘము, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వాక్యము. సన్నుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆతిథ్యం ఇవ్వడం అనేది చాలా మంచి పని, చాలా మంచి కార్యము. మంచి మనసున్న వాళ్ళు మాత్రమే ఆతిథ్యం చేయగలుగుతారు, ఆతిథ్యం ఇవ్వగలుగుతారు. ఇక్కడ ఆతిథ్యం చేసేవాళ్ళు కూడా ఎలాగ చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఆతిథ్యం చేయడం చాలా మంచి లక్షణం. ఒకరికి పరిచర్య చేయడం కానీ, ఒకరిని మంచిగా స్వాగతించడం కానీ, ఒకరికి మంచి మర్యాద ఇచ్చి వారి అవసరతలో వారికి సహాయం చేసేది కానీ మంచిది ఆతిథ్యం. ఒకవేళ ఆకలితో వచ్చినప్పుడు నీ ఇంటికి వారికి ఆహారం ఇచ్చి వారిని ఆదరించడం కానీ గొప్ప మనస్సు, గొప్ప దీవెన కలుగుతుంది. తెలియకనే పాత నిబంధన పరిశుద్ధులు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అని వ్రాయబడింది. అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు మనుషులకు వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచిగా వారిని స్వాగతించి, అంటే ఆ ఇంట్లోకి స్వాగతించి వారికి ఆహారం కానీ వస్త్రాలు కానీ వాళ్ళకి ఏ అవసరత వచ్చిందో ఆ అవసరతలో ఆదరణ కలిగించడంలో కానీ వారు ఎంతగానో చేస్తూ అట్లా మనుషులకు చేస్తూనే దేవదూతలు వచ్చినది కూడా కనుక్కోకుండా దేవదూతలకు కూడా ఆతిథ్యం ఇచ్చినారని రాయబడింది. దేవుని బిడ్డలారా, అలాగా ఆతిథ్యం ఇవ్వడము మరవకుడి అని రాయబడింది. కాబట్టి ఆతిథ్యము ఇవ్వడము మర్చిపోవద్దు. గృహాల్లో, ప్రతి గృహములో ప్రతి బిడ్డలు, యేసయ్యను నమ్మిన బిడ్డలు ఆతిథ్యం చేయకుండా ఉండొద్దు. ఎవరికైనా కానీ ఆతిథ్యం చేసే మనసుతో నింపబడండి. ఆతిథ్యం ఇస్తూ దేవుని దూతలకు కూడా ఇచ్చే ఇది కలిగింది. అంటే అలవాటు ప్రకారంగా అలా చేస్తూ దేవదూతలు కూడా ఆతిథ్యం ఇచ్చినారు. మరి ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా ఉన్నారా? ఆతిథ్యం ఇచ్చే వ్యక్తులుగా ఉన్నారా? కొంతమంది అసలు ఎవరిని ఇంట్లోకి పిలుచుకోరు. బీద వాళ్ళకి ఏమీ దానం చేయరు. ఒక సామెత ఉంటుంది, పిల్లికి భిక్షం పెట్టరు అంటారు. చాలామంది గుణాలు ఇచ్చే మనసు ఉండదు. ఇంకొక సామెత ఏంటంటే, నీ ఇంటికి వస్తే ఏం పెడతావు, నా ఇంటికి వస్తే ఏం తెస్తావు, ఇదే ఉంటుంది. కానీ చేయి చాచి ఒకరికి ఆదరిద్దాము, ఒకరి అవసరత తీరుద్దాము, ఒకరికి భోజనాలు పెడదాము, వాళ్ళని ఆదరించి వారిని పరామర్శ చేద్దాము, అలాంటి మనస్సే ఉండదు. ఇచ్చే మనస్సు ఉండదు, చేసే మనస్సు ఉండదు, తగ్గింపు ఉండదు. అలా ఉండొద్దు. దేవుని పిల్లలు ఖచ్చితంగా ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి, ఆదరించేవారుగా ఉండాలి, పరిచర్య చేసేవాళ్ళుగా ఉండాలి, తగ్గింపు మనసుతో ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆతిథ్యము మరవకుడి. ఆతిథ్యము చేయాలి. కానీ ఆ ఆతిథ్యము చేసేది ఎలా చేస్తున్నారు అని ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నారు, చెప్తా ఉన్నారు. సనుగు కొనకుండా ఒకరికొకరు ఆతిథ్యం చేసుకోండి. కుటుంబాల్లో చాలామంది అండి, ఒకరి పని చేసేటప్పుడేమో బాగా చేపించుకుంటారు, చేయి అని సంతోషంగా చేపించుకుంటారు. చేసే వ్యక్తులు కూడా మంచి మనసు ఉందంటే బాగా చక్కగా చేస్తారు. అదే చేసే మనసు మంచోళ్ళుగా చేసే మనుషులు మంచి మనసు లేదనుకోండి, గొనుక్కుంటా సనుక్కుంటా, నాకు పడింది, నేను చేసేది పడింది, నాకేం పట్టింది, నేను చేయాల్సిన అవసరం లేదు, నాకేంటి, ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూ ఇంకా తప్పని పరిస్థితి పరిచర్య చేస్తారు. తప్పని పరిస్థితి సనుక్కుంటా పరిచర్య చేస్తారు. దేవుని బిడ్డలారా, ఆతిథ్యం ఎవరికైనా అన్నం పెట్టాల్సి వచ్చినప్పుడు గొనుక్కుంటా తిను, నా పాలిట బండం, నీకు పెట్టాల్సి వచ్చింది, నేను చేసి పెట్టాల్సి వచ్చింది, ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అలాగ నువ్వు సనుక్కుంటూ చేస్తే నీకు దీవెన రాదండి. నువ్వు సంతోషంగా, మదర్ తెరిసా ఒక మాట చెప్పినారు, మీరు ఇంత కుష్ఠరోగులకు ఎలా చేయగలుగుతున్నారండి పరిచర్య, మీరు ఎలా చేయగలుగుతున్నారని ఇంటర్వ్యూలు అడిగితే ఆమె అనింది ఏమని చెప్పిందంటే, ఈ యొక్క ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తుల్లో నాకు యేసుక్రీస్తు వారు కనిపిస్తారు.
ఎంత మంచి మనసు! యేసుకు చేసినట్టు ఆమె చేస్తుందంట. ఆ కుష్టి రోగుల చేతులు కాళ్ళు పట్టుకొని క్లీన్ చేసి ఎంత పరిచర్య చేసిందండి మదర్ తెరిసా. ఈ రోజున ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉందా? ఆతిథ్యం చేసుకుంటున్నారా? ఒకరికొకరు ఆతిథ్యం చేసుకోగలుగుతున్నారా? ఆతిథ్యం చేసుకోండి, గొనుక్కోవద్దు, సనుక్కోవద్దు, ఏదో ఒక మాటలని మనసును విరుగ్గొట్టుకోవద్దు. ప్రేమ కలిగి చేసుకోండి, సహనము కలిగి చేసుకోండి. ఎంతో పని చేస్తూ భార్య ఏదో ఒక రోజున అనారోగ్యం అయితే ఆమెకు ఏదైనా అందియాలంటే ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఏం జ్వరం వచ్చింది, పోయే జ్వరం వచ్చిందా, అదొచ్చిందా, ఇదొచ్చిందా చేసుకోవాలని సలహాలు ఇస్తారు. భర్త ఏదన్నా ఒక్కోసారి కొంచెం బాగాలేదు, నేను వెళ్ళలేను బయటికి, నేను చేయలేనని ఏదన్నా అన్నాడంటే నువ్వు చేయలేవా సనుక్కుంటూ సరే పట్టు, ఇది తిను, అది తిను, అలాగా వచ్చిన వెంటనే విసుక్కోవటం, భర్త విషయంలో కానీ పిల్లలను విసుక్కోవటం, సనుక్కోవటం. పరిచర్య ఆతిథ్యం చేయడానికి సంతోషంగా చేసేవాళ్ళుగా ఉండాలి. ఒకరొకరు చేసుకుంటూ, ఒకరొకరు ప్రేమ చూపుకుంటూ, ఒకరొకరు కుటుంబంలో ఓర్పు సహనం కలిగి కట్టుకునే కుటుంబాలుగా ఉండాలి, కట్టబడే కుటుంబాలుగా ఉండాలి, దేవుని ప్రేమ కుటుంబాల్లో ఉండాలి. సనుగుళ్ళు గొనుగులు ఉంటే దయ్యాలండి అవి. సనుక్కునేటివి దయ్యాలు, గొనుక్కునేది దయ్యాలు. కాబట్టి సనుగొద్దు, గొనుగొద్దు. దేవుని పిల్లలుగా ప్రేమ కలిగి ఒకరి అవసరతను పట్టించి ఒకరి పరిస్థితిలో ఒకరు సహాయకరంగా ఆదరణ కలిగించే వాళ్ళుగా, ఆదరణ చూపే వాళ్ళుగా ఉండి దేవుని మనస్సు కలిగి ఉంటే గొప్ప దీవెన కలుగుతుంది. దేవుడు మెండుగా దీవెనలు కుమ్మరిస్తారు. కాబట్టి ఆతిథ్యం చేయాలి, అది కూడా సనుక్కోకుండా, గొనుక్కోకుండా సంతోషంగా మంచి క్రీస్తు మనసు కలిగిన వాళ్ళుగా ఆతిథ్యం ఇచ్చేయాలి, ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం చేసేటప్పుడు కూడా క్రీస్తుకు ఆతిథ్యం చేస్తున్నట్టుగా భావించాలి. కాబట్టి ఎక్కిరించటం, అవసరతలో ఉన్న వాళ్ళని హేళన చేయడం, అపహాస్యం చేయడం అలాంటివి మానుకొని కుటుంబాల్లో బయట ఎక్కడైనా క్రీస్తు మనసు కలిగి ఆతిథ్యం ఇచ్చి ఆదరించేవారుగా మీరు అందరూ మారుదురుగాక. అట్టి కృప మీకు అందరికి కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలనైనా, విన్నవారిని దీవించండి, ఆశించండి. నిజంగానైనా నీ మనస్సు కలిగిన వాళ్ళు ఆదరించే వాళ్ళుగా, ఆతిథ్యం ఇచ్చేవాళ్ళుగా, నీకు చేసినట్టుగా చేసే మనసుతో నింపమని, ఏ సహాయము చేసినా మరి బయటంతా తెలిసేటట్టుగాక, ఏది చేసినా నిన్ను సంతోషపరిచేదిగా ఉండునట్లు ఆ విధంగా వీరి మనసును మార్చమని, విన్నవారి అందరి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమెన్.